కాంబినేషన్స్ తెరపై కనిపిస్తే ఎంతో బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ వీరు కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని హిట్ కాంబినేషన్స్ కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లిస్టు ఎలాంటిది అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వీరిని ఇకపై కలిసి థియేటర్స్లో చూసే అవకాశం ఉండదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. మరి ఆ హీరో హీరోయిన్స్ ఎవరు, ఎందుకు వారు కలిసి నటించడం లేదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రోజా, బాలకృష్ణ. వీరిద్దరి కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం విజయాలే అందుకున్నాయి. వీరిద్దరూ అనుకున్నప్పటికీ కూడా కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది. అందుకు గల కారణం రాజకీయాల్లో వీరు వేరు వేరు పార్టీలో కలిసి పనిచేస్తున్నారు. ఇక నాగ చైతన్య సమంత కాంబోలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయని మనందరికీ తెలిసిందే. వీరి వివాహానికి ముందు మరియు తర్వాత కూడా సినిమాలో కలిసి నటిస్తూ వస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకోవడంతో ఒకరితో ఒకరు ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. అందుకే ఈ జంట ఇకపై తెరపై కనిపించే అవకాశం లేదు. ఇక సమంత మరియు ప్రభాస్ కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి అతిపెద్ద కారణం హైట్ సమస్య. సమంత చాలా తక్కువ హైట్ ఉంటుంది, ప్రభాస్ ఆజానుభావుడు. వీరి కాంబో చూడ్డానికి అస్సలు బాగోదు. కాబట్టి మేకర్స్ ఎవరు వీరి సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుంది అని అనుకోలేదు. ఇక విజయ్ దేవరకొండ, సాయి పల్లవి. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కోసం మొదట సాయి పల్లవిని సంప్రదించారట మేకర్స్. కానీ ఆ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో సాయి పల్లవి విజయ్ పక్కన నటించడానికి ఒప్పుకోలేదు. ఇకపై కూడా వీరిద్దరూ కలిసి నటించే అవకాశం లేదు.